శ్రీకాకుళం మేత్రాసనం సేవా స్టూడియో వార్తావాహినికి స్వాగతం సుస్వాగతం. నేను మీ కెంతెల తవిటిరాజు. గంగాడ విచారణ. ముందుగా ముఖ్యాంశాలు. ఏప్రిల్ 10వ తారీఖున జనరల్ ఆడియన్స్లో నిగ్రహం అనే విలువ మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రాథమిక పాత్ర పోషిస్తుంది అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు. ఏప్రిల్ 14వ తారీఖున పాలకొండ విచారణలో దివ్య బలి పూజను సమర్పించి భద్రమైన అభ్యంగన సాంగ్యమును మరియు నూతన దివ్య మందస ఆశీర్వాద కార్యక్రమాలను నిర్వహించిన బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు. మార్చి 16వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన యూత్ లీడర్స్తో సమావేశాన్ని నిర్వహించి మెగా యువత సదస్సు గురించి చర్చించిన బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు. ఏప్రిల్ 17వ తారీఖున వీరఘట్టం విచారణలో సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు నూతన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆశీర్వదించి ప్రతిష్ఠించిన ఫాదర్ ధనరాజ్ గారు. ఏప్రిల్ 20వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసనం ఆర్సీఎం సెయింట్ జాన్స్ సిబిఎస్ఈ పాఠశాల నందు ఘనంగా జరిగిన సాంస్కృతిక ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు. మే 11వ తారీఖున మరిగిరిలో బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనముగా జరగనున్న శ్రీకాకుళం మేత్రాసన ఉద్యోగుల సదస్సు. చూస్తూనే ఉండండి మీ సేవా స్టూడియో. బృహత్తర కార్యానికి సహకరిద్దాం. మహోన్నత కార్యమునకై చేతులు కలుపుదాం. స్వార్థను వ్యాప్తి చేసి దేవుని దీవెనలు అందించడానికి ఒక అడుగు ముందుకు వేద్దాం. మన శ్రీకాకుళం మేత్రాసనములో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం మరియగిరిని ఉన్నతముగా అభివృద్ధి పరుద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం పాలక పునీతురాలు క్రైస్తవుల సహాయమాత మరియగిరి పుణ్యక్షేత్రం అభివృద్ధి కార్యక్రమాల కొరకు మీ వంతు సహాయ సహకారాలు అందించగలరని మనవి చేయుచున్నాము. మీ యొక్క సహాయ సహకారాలు పైన వివరించిన బ్యాంక్ అకౌంట్కు నేరుగా పంపించగలరు లేదా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ యొక్క ధన సహాయాన్ని అందించగలరు. క్రైస్తవుల సహాయం. వెల్కమ్ బ్యాక్. ఏప్రిల్ 10వ తారీఖున జనరల్ ఆడియన్స్లో మారుతున్న ఆధునిక ప్రపంచంలో ఎన్నో శోధనలు కలుగుతున్న ఈ సమయంలో నిగ్రహం అనే విలువ మనము సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రాథమిక పాత్ర పోషిస్తుంది అన్న పోప్ ఫ్రాన్సిస్ గారు. ఆయన మాట్లాడుతూ నిగ్రహం కలిగి ఉండడం ద్వారా పాపం మీద ప్రపంచం మీద విజయం సాధించవచ్చు అని పేర్కొన్నారు. Les désirs de ton cœur und ihn zum Gespött und tus caprichos. بها وتجعله شمات. E ultima virtù cardinale, la temperanza. Non fa promesse a vanvera, ma assume living balanced lives. Apostolischen Segen erteilen, schaffener Güter das Recht. Es la bendición apostólica. alaba la virtù della templanza, che sta relazionata con attitudini evangeliche. ఏప్రిల్ 14వ తారీఖున పాలకొండ విచారణలో బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు దివ్య బలి పూజను సమర్పించి
నూతన దివ్య సప్రసాద మందసాన్ని ప్రతిష్ఠించారు. ఈ సందర్భముగా ఆయన 200 మందికి విశ్వాసులకు పైగా భద్రమైన అభ్యంగన సాంగ్యమును అందించారు. ఆయన మాట్లాడుతూ పవిత్రాత్మ నడిపింపు అందరికీ కావాలి అన్నారు. పాలకొండ విచారణను శ్రీకాకుళం మేత్రాసన 2వ ప్రధాన దేవాలయంగా ప్రకటించారు. అంతేకాకుండా చిన్న మంగళాపురం గ్రామాన్ని నూతన విచారణగా ప్రకటించారు. దాతలకు, కంట జీరావుకు, గురువులకు, విశ్వాసులకు, విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ పి భరత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు. వందలాదిగా భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఘనముగా జరిగింది. హేరాళంగా కుమ్మరించబడాలని మన అపోస్తల కార్యము 3 మనకి కాడు మానవులందరి పాపము. మనందరం కూడా ఎట్లాగా ఉండాలి అని అంటే వడకం చేసుకోకుండా విచారణని కో కెథెడ్రల్ చేస్తూ ఉన్నాము. చిన్న మంగళాపురాన్ని ఈ సంవత్సరం నుండి కొత్త విచారణ చేయబోతూ ఉన్నాం. మిమ్మల్ని అనాథులుగా దేవుడికి క్రైస్తవ సంఘస్థులందరి కోసం ప్రార్థిస్తున్నాము. మీరు ఇప్పుడు పవిత్రాత్మను పొందుతుండగాక. నా రక్త అత్యంత గౌరవ మర్యాదలతో మరి అదే విధముగా మార్చి 16వ తారీఖున శ్రీకాకుళం మేత్రాశ్రమం యొక్క యూత్ లీడర్స్తో సమావేశాన్ని నిర్వహించిన బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు. పాల్గొన్న మేత్రాసన యూత్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ స్లేవరాజు గారు, పలువురు మఠకన్యలు, అమ్మగారులు, యువత నాయకులు మే 28 నుండి 31 వరకు మరిగిరిలో జరగనున్న మెగా యువత సదస్సు గురించి పలు ప్రత్యేకమైన అంశాలను చర్చించినట్లు వెల్లడి. The Diocese of Srikakulam is going to conduct a youth convention. ఏప్రిల్ 17వ తారీఖున వీరఘట్టం విచారణలోని సెయింట్ జేవియర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు నూతన మినరల్ వాటర్ ప్లాంట్ను ఆశీర్వదించి ప్రతిష్ఠించారు ఫాదర్ ధానరాజు గారు. 1000 మందికి పైగా విద్యార్థులకు స్వచ్ఛమైన నీటిని అందించే విధముగా ఈ కార్యక్రమం స్థాపితమైనది అని ఆయన తెలియజేశారు. ఈ వాటర్ ప్లాంట్ను తమకు అందించిన బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారికి మరియు దాతలకు స్కూల్ యాజమాన్యం, ఆరాధన కన్య ధన్యవాదాలు తెలియజేశారు. స్కూల్ విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఏప్రిల్ 20వ తారీఖున శ్రీకాకుళం మేత్రాసన ఆర్సిఎం సెయింట్ జాన్స్ సిబిఎస్ఈ పాఠశాల నందు ఘనముగా జరిగిన సాంస్కృతిక దినోత్సవం ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు విద్యార్థులు చదువుల ద్వారా, కళా నైపుణ్యం ద్వారా ఉన్నతమైన స్థితికి చేరాలి అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ పాల్ భూషణ్ గారు బహుమతి ప్రదానాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ గారైన రెవరెండ్ సిస్టర్ జ్యోత్స్న గారు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. పిల్లలు మరింత ఎదగాలి అని కోరుకున్నారు.
sisters. As a అక్కడ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళందరికీ కూడా ఆయన చెప్పినట్టు shows great effort of the to Bhuvanasri అంటే ఇప్పుడు తల్లిదండ్రులందరికీ Thank you madam, thank you very much, thank you very much. Juniors మే 11వ తారీఖున మరీగిరిలో బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనముగా జరగనున్న శ్రీకాకుళం మేత్రాసన ఉద్యోగుల సదస్సు తిరుసభలో ఉద్యోగస్తుల పాత్ర అనే ప్రత్యేకమైన అంశంపై చర్చ మరియు ధ్యానము జరగనున్నాయి అని తెలియజేసిన మౌసిగ్నర్ దూసు దేవరాజు గారు. ఉద్యోగస్తులందరూ పాల్గొని తిరుసభ నిర్మాణంలో భాగము కావాలి అన్న బిషప్ రాయరాల విజయ్ కుమార్ గారు. శ్రీకాకుళ పీఠంలోని కథోలిక ఉద్యోగులందరికీ ఒక పిలుపు. 2024 మే 11వ తేదీన మరియగిరిలో జరుగు మేత్రాసన స్థాయిలో జరగబోతున్నటువంటి ఈ సదస్సునకు శ్రీకాకుళ పీఠాధిపతులు మహాఘనత వహించిన రాయరాల విజయ్ కుమార్ పిఐఎంఐ ప్రేమపూర్వకముగా మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నారు. కథోలిక శ్రీ సభలో ఉద్యోగుల పాత్ర అనే అంశం మీద విశాఖ అగ్రపీఠానికి చెందిన గురుశ్రీ పతివాడ ప్రభాకర్ గారు సందేశాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సేవా స్టూడియో. వచ్చే వారం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్.